అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే. నా పేరు ఫస్యుద్దీన్ అండి. ఏ కాన్స్టిట్యున్సీ అన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి? మల్కాజ్గిరి నియోజకవర్గం. మీ దిక్కు ఏవి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న? ఇప్పుడు ఎట్లుందంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఏదైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆపోజిట్ అయితే పనిచేస్తూ ఉన్నామో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చి వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ చేయగానే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తే ఇప్పుడు కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళతో పనిచేయాలి? మొన్నటి వరకు ఎవరితో మనం గొడవలు చేసుకోనో పోలీసు వాళ్ళ దెబ్బలు తినో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పనిచేసినామో, ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే ఉట్టి కన్వ మారింది కానీ పర్సన్ మారలేదు. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఎట్లా పనిచేయాలన్నట్టు డౌట్ తోటి మనం ఇప్పుడు నాంపల్లికి రావడం జరిగింది. పెద్ద లీడర్లకు అడిగి దాని గురించి మన డౌట్లు ఏదైతే ఉన్నాయో మన టీపీసీసీ ప్రెసిడెంట్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాత లీడర్లు ఉన్నారు, వి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన 10 సంవత్సరాలు ఎవరు పార్టీ ఈ ఏరియాలో నుంచి పోయేటప్పుడు ఒక్క కారు కనిపించకపోతుండే. అన్ని లీడర్లు తెలంగాణ బాబా దగ్గర జామ్ ఉంటుండే. అప్పుడు ఒకే ఒక నాయకుడు ఇక్కడ నించొని వి హనుమంతరావు గారు పార్టీ కోసం అప్పుడు పనిచేసిన రోజులు మేము చూసినాం. కానీ ఇప్పుడు టికెట్ మాట రాగానే ఆయన పేరు ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా బాధాకరము. ఒకవైపు చూసుకుంటే మనం మల్కాజ్గిరిలో పెద్ద నాయకుడు దిగ్గజ నాయకుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన ఆపోజిట్ ఏదైతే ఉన్నదో లీడర్ కనీసం గుర్తింపు లేదు. సునీత మహేందర్ రెడ్డి అంటే గూగుల్లో ఫోటో చూడాల్సిన అవసరం ఈరోజు పడుతుంది. ఆయన ఎప్పుడు మల్కాజ్గిరి ఏరియాలో తిరగడం జరగలేదు. 7 కాన్స్టిట్యున్సీలలో ఆమెకి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పబ్లిక్తో రిలేషన్ లేదు. ఇప్పుడు అలాంటి రిలేషన్ లేని లీడర్కి మేము ఎట్లా పనిచేసి గెలిపించాలనో పార్టీ పెద్దలు చెప్పే వరకు అయితే పనిచేయడం జరగదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మన డౌట్లు ఏవైతే ఉన్నాయో అది క్లియర్ చేసుకున్న తర్వాత పనిచేస్తే ఇంకా యువతకి ఎలాంటి మెసేజ్ పోతుంది అన్నట్టు మా ఆవేదన. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే ఒక దిక్కు ఈటల రాజేందర్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సో ఇప్పుడు ఎవరికి స్కోప్ వచ్చే అవకాశాలు ఉంది ఆ మల్కాజ్గిరిలో? ఈ కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల ఏమైనా మైనస్ ఉందా అని చెప్పి చెప్పుకోవచ్చా మనం? మల్కాజ్గిరి అసలు అయితే కాంగ్రెస్ పార్టీ ఏరియా. ఇప్పుడు ఎట్లా ఉందంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఉన్న రేవంత్ రెడ్డి ఆపోజిట్ ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఎంపీ టికెట్ గెలిచిర్రు, మల్కాజ్గిరి గెలిచిర్రు. ఇప్పుడు మల్కాజ్గిరి మరోసారి గెలవాలంటే రేవంత్ రెడ్డి లాగా లీడర్ రావాలి. కానీ ఎవరికో పట్టుకొని మీరు టీఆర్ఎస్ నుంచి తెచ్చి వాళ్ళకి కండవాలు వేసి టికెట్ ఇస్తే గెలుస్తారని అనుకోవడం నాకు తెలిసి చాలా డౌట్ఫుల్గా ఉంది. గెలిచినా గెలవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫేస్ చూసి కాంగ్రెస్ పార్టీ చూసి అటు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు ఫేస్ చూసి ఓటు వేసినా వేయచ్చు. కానీ భారీ మెజారిటీతో గెలవడం అయితే నాకు కష్టం అనిపిస్తుంది. గత 2-3 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ కోసం పనిచేస్తూ ఉన్నాము. ఎవరైతే టీఆర్ఎస్ లీడర్లు జంప్ చేయగానే వాళ్ళకి టికెట్ ఇవ్వడము ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.